మనందరి ఇళ్లల్లో కామన్గా కనిపించే మొక్క కలబంద కదండి. చాలామంది దీన్ని ఓ అందమైన మొక్కలాగా పెంచుకుంటూ ఉంటారు. కానీ దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఇది మామూలు మొక్క కాదు, ఒక పవర్ఫుల్ మెడిసిన్. అసలు దీని వెనుకున్న రహస్యాలేంటో పదండి ఈరోజు తెలుసుకుందాం. సరే, మనం మామూలుగా అలోవెరా అని కలబందాన్ని పిలుస్తాం కదా. కానీ ఆయుర్వేదంలో దీనికి చాలా అందమైన పేరుంది. అదే కుమారి. కుమారి అంటే అర్థమేంటి? యువతి అని. యవ్వనాన్ని, అందాన్ని కాపాడుతుంది కాబట్టే బహుశా దీనికి ఆ పేరు పెట్టుంటారు. చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఒక విషయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలుసుకోవాలంటే దానికి ఎన్ని పేర్లున్నాయో చూస్తే చాలు. ఈ కుమారి విషయంలో ఇది అక్షరాల నిజమన్నమాట. ఇక్కడ చూడండి, ఒక్కో భాషలో ఒక్కో పేరు. హిందీలో అయితే ముసబ్బర్ అంటారు, తమిళంలో కత్తాలి, ఇక మన తెలుగులో ముసాంబరం. ఇలా లిస్ట్ చాలా పెద్దదే. అంటే ఒకే మొక్కకు ఇన్నెన్ని పేర్లున్నాయంటే ఆలోచించండి, మన కల్చర్లో అది ఎంతలా భాగమైపోయిందో. సరే, పేర్ల సంగతి పక్కన పెడితే అసలు విషయానికి వద్దాం. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ కుమారిని మనం తీసుకుంటే అంటే తింటే మన బాడీకి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఒకసారి చూసేద్దాం. మొట్టమొదటగా చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్, అంటే కడుపులో మంట, అల్సర్లు లాంటివి అన్నమాట. మరి ఈ సమస్యకు కుమారి ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. సో దీనికి ఒక సింపుల్ రెమెడీ ఉంది. ఒక 30 రోజుల పాటు కంటిన్యూస్గా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 20 గ్రాముల అలోవెరా జెల్ అంటే కలబంద గుజ్జుని తీసుకోవాలి. ఇలా చేస్తే కడుపులో ఉన్న ఆ వాపు, ఇన్ఫ్లమేషన్ తగ్గుతాయని ఆయుర్వేదం చెప్తోంది. ఓకే, కడుపు సమస్యల నుంచి ఇప్పుడు లివర్ హెల్త్ వైపు వెళ్దాం. ముఖ్యంగా ఈ రోజుల్లో కామన్ అయిపోయిన ఫ్యాటీ లివర్, ఇంకా జాండిస్ అంటే కామర్ల లాంటి సమస్యలకు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడొక విషయం గమనించాలి. ఈ రెండు కండిషన్స్కి రెండు వేర్వేరు పద్ధతులున్నాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే రోజుకు 2 సార్లు ఒక 10 గ్రాముల ఫ్రెష్ జెల్ తీసుకోవాలి. అదే ఒకవేళ జాండిస్ అయితే పొద్దున్నే ఏమీ తినకముందు 20 గ్రాముల జెల్ని గోరువెచ్చని నీళ్లల్లో కలిపి తాగాలన్నమాట. డైజెషన్, లివర్ ఇక్కడితో అయిపోలేదు. ముఖ్యంగా మహిళల ఆరోగ్య సమస్యల్లో ఇంకా వెయిట్ మేనేజ్మెంట్లో కూడా కుమారిది ఒక ముఖ్యమైన పాత్ర అని చెప్తున్నారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండే సమస్యతో బాధపడేవాళ్లు అలోవెరా జెల్లో కొద్దిగా మిరియాల పొడి కలిపి 3 నెలల పాటు వాడాలి. ఇక బరువు తగ్గాలి అనుకునేవాళ్లైతే ప్రతిరోజూ పొద్దున్నే ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగితే వెయిట్ కంట్రోల్ అవ్వడమే కాదు, ఇందాక మనం చెప్పుకున్న పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కూడా సెట్ అవుతాయని అంటారు. ఇప్పటిదాకా మనం చూసింది కుమారిని లోపలికి తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్. సరే, మరి బయటకు అంటే స్కిన్కి, హెయిర్కి దీన్ని ఎలా వాడొచ్చు? పదండి ఇప్పుడు ఆ సంగతి చూద్దాం. స్కిన్ విషయానికి వస్తే ముందుగా గుర్తొచ్చేది కాలిన గాయాలు. ఇది మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంట్లో వంట చేసేటప్పుడు చిన్న చిన్నగా కాలినప్పుడు వెంటనే కలబంద గుజ్జు తీసి రాస్తాం కదా. పద్ధతి కూడా చాలా సింపుల్. అలోవెరా జెల్లో కొంచెం పసుపు కలిపి కాలిన చోట అప్లై చేయాలి. ఇలా రోజులో 2-3 సార్లు చేస్తే ఆ గాయం త్వరగా మానిపోవడానికి హెల్ప్ అవుతుంది. కేవలం కాలిన గాయాలకే అనుకోకండి, మన రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్లో కూడా ఇది సూపర్బ్. ముఖ్యంగా స్కిన్ను సాఫ్ట్గా, స్మూత్గా చేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. అయితే ఈ ప్యాక్ని ఫేస్ మీద ఎంతసేపు ఉంచుకోవాలి? ఆ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు చూద్దామా? ఓకే, సో ప్రాసెస్ ఏంటంటే అలోవెరా జెల్లో కొంచెం తేనె మిక్స్ చేసి స్కిన్కి బాగా మసాజ్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని అలా వదిలియాలి. ఎంతసేపు? అక్షరాల 2 గంటలు. అవును, 2 గంటల పాటు ఉంచాలి. ఇలా రెగ్యులర్గా చేస్తే స్కిన్ సాఫ్ట్గా అవడమే కాదు, డార్క్ స్పాట్స్ కూడా తగ్గుతాయట. రైట్, స్కిన్ కేర్ అయిపోయింది. ఇక ఫైనల్గా హెయిర్ కేర్. జుట్టు రాలే సమస్యకు కుమారి ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. దీనికోసం కూడా ఒక సింపుల్ హెయిర్ మాస్క్ ఉంది. అలోవెరా జెల్ ఇంకా నిమ్మరసం ఈ రెండింటిని మిక్స్ చేసి జుట్టుకి, స్కాల్ప్కి బాగా పట్టించాలి. ఒక అరగంట నుంచి 40 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయడమే. ఇలా చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని ఒక నమ్మకం. సరే, ఇప్పటిదాకా మనం కుమారికి ఉన్న ఇన్ని రకాల ఉపయోగాలు చూసాం కదా, ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా. మరి వీటన్నిటినుంచి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? చూసారుగా, కుమారికి 2 వైపులా పదునుంది.
ఒక పక్క గ్యాస్ట్రైటిస్, ఫ్యాటీ లివర్ లాంటి లోపలి సమస్యలను సరిచేస్తే ఇంకో పక్క స్కిన్, హెయిర్ లాంటి బయటి అందాన్ని కూడా పెంచుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కటే మొక్క, కానీ ఉపయోగాలు అనేకం, లోపల బయట కూడా. కుమారి వెనకున్న అసలైన ఆయుర్వేద రహస్యం ఇదే. ఇదంతా చూశాక ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తోంది. ఈ కలబందలాగే మన చుట్టూ మనం రోజూ చూసే ఎన్నో మామూలు మొక్కల్లో మనకు తెలియని ఇంచెన్ని అద్భుతాలు దాగున్నాయో కదా? ఒక్కసారి ఆలోచించండి.